వీటి గురించే కంటిన్యూ చేద్దాం. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్డేట్ మినిట్ టు మినిట్ మీకు మేము చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒకసారి మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ మూడు ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సహజంగానే ఉత్సాహం ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పాయి. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సహా విపరీతంగా కష్టపడ్డారు. అది బీర్లా ఐలయ్య గారి నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కింది కేడర్ నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ గల్లీ గల్లీ తిరిగారు, ఇంటింటికి తిరిగారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉందన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చాలా అద్భుతంగా ఉందన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విపరీతంగా కష్టపడ్డాయి. అందులో కష్టపడిన వారిలో ఐలయ్య గారు కూడా ఒకరు. ఐలయ్య గారు నమస్తే అండి. నమస్తే అన్న. బిగ్ టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి శుభోదయం. ఏంటి సెలబ్రేషన్స్ రెడీ చేసుకుంటున్నారా? రెడీ అయిపోయింది. ఆల్రెడీ రిజల్ట్ వచ్చేది ఆలస్యం, ఇప్పటికే గెలుపు ఖాయమైపోయింది. జూబ్లీస్ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 3 ఏళ్లలో జూబ్లీస్ అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఆ ప్రజలలో గట్టిగా వచ్చింది. గత 10 ఏళ్లుగా ఆ జూబ్లీస్ అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, ముఖ్యంగా ఆ ప్రాంత వాసి ఏ అధిక పదవి లేనప్పుడే ఆ ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఒక యువకునికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది కాబట్టి ఎక్కడ పోయినా ఏ గల్లు చూసినా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మా గల్లులు అభివృద్ధి అవుతాయి. గత 10 ఏళ్ళుగా ఇక్కడ అభివృద్ధి నోచుకోలేదు. గతంలో పీజీఆర్ ఇచ్చినటువంటి ఇండ్లు తప్ప మాకు గతంలో వారానికి ఒకసారి నీళ్ళు వచ్చేది. కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వచ్చాక మాకు రోజు నీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ కూడా ఫ్రీ వస్తుంది. అంతా అసలు జూబ్లీస్ అంటే నేను కూడా అనుకున్నా పోకపోయింది. మన అశోక్ గారు చూసిన తర్వాత 100% స్లమ్ ఏరియా ఉంది. అసలు అక్కడ తిరిగి ప్రచారం చేయాలని నాకే ఇబ్బంది అనిపించింది. ఇంకా దయనీయ సమస్యలు, ఇంకా అక్కడ గల్ల సమస్యలు, అంతా అప్ డౌన్స్, గుట్టలు, నిజంగా ప్రాంతంలో ఎట్లా నివసిస్తున్నారో నాకు కూడా బాధేసింది. అందుకే మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయాం. తప్పకుండా ఇప్పుడు అధికారంలో ఇంకా 3 ఏళ్ళు ఉంటాం, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా అధికారం మనదే కాబట్టి జూబ్లీస్ ను ఒక సుందరీకరణగా అక్కడ డెవలప్మెంట్ చేయాలి. ముఖ్యంగా హై టెన్షన్ వైర్లు కానీ, అక్కడ ఇరుకు గల్లులు కానీ, డ్రైనేజ్ సమస్యలు ఇంకా కూడా ఉన్నాయి. తప్పకుండా నవీన్ యాదవ్ను అక్కడ ప్రజలు భారీ నమ్మకంతో గెలిపిస్తారన్న నమ్మకం మాకు ఆశాభావం ఉంది. నిజంగా మీరు వెళ్ళకన్నట్టు ఒక వారం 10 రోజులుగా మేము ప్రతి ఓటర్ని కలిసినాం, ఇంటింటికి పోయినాం, గల్లీ పోయినాం, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం, అన్ని నోట్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మీరు తీర్పిండేమో నవీన్ యువకుడు మీ సమస్యలను అసెంబ్లీలో కొట్లాడతాడు కాబట్టి తప్పకుండా గెలిపిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. మా బిడ్డ, మా కొడుకు అని చెప్పి వాళ్ళే స్వాగతం పలికిరు కాబట్టి మంచి మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నా. అంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల మూడుని బట్టి మీరు చెప్తున్నారా ఈ కాన్ఫిడెన్స్ తో, లేకుంటే ఎగ్జిట్ పోల్స్ చూసి మేమే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారా? మేము గ్రౌండ్ లో వెళ్ళినాం, గ్రౌండ్ లో చూసినాం, ప్రతి ఇంటికి పోయినాం, ప్రతి తల్లిని అడిగినాం, అక్కడ యువకులను అడిగినాం. ఎవరిని అడిగినా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి తోటే మాకు అభివృద్ధి సాధ్యమవుతుంది. గతంలో ఇక్కడ మాగంటి గోపీనాథ్ కేసును కానీ మా సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే నాలాలు విలప్ చేసుడు కానీ, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలు కానీ, హై టెన్షన్ సమస్యలు మా దృష్టి తీసుకుపోయాను. తప్పకుండా నవీన్ యాదవ్ తోటి మాది ఆ జూబ్లీస్ అభివృద్ధి అయితే నమ్మకం మాకుందనే ఉద్దేశం మాకు చెప్పారు. ఎందుకంటే ప్రతి ఓటర్ని మేము కలిసినాం, ప్రతి ఓటర్ నాటి కూడా అరే యువకుడు నవీన్ యాదవ్ ఏ అధికారం లేనప్పుడు ఆయన ఎమ్మెల్యే కాకముందుకే ప్రతి ఇంటి సమస్యలు ఆయన సమస్యలకు వస్తాడు. ఒక యువకుడు పండుగలకు కానీ ఇంకేదైనా అకేషన్ లో కూడా పాలు పంచుకుంటాడు మా బిడ్డ నవీన్ యాదవ్ అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పారు. ఇళ్లకెళ్ళ జనం బయటికి వెళ్ళి కూడా మాకు చెప్పారు మేము గెలిపిస్తాం బిడ్డ, ఎందుకంటే ఇప్పటికీ 2 సార్లు పోటీ చేసింది, సార్ అవకాశం వచ్చిందో యువకుని కాబట్టి తప్పకుండా గతంలో 3 సార్లు మనం మాగంటి గోపీనాథ్ గెలిపించాం, ఇప్పుడు యువకుని గెలిపిస్తామని స్వచ్ఛందంగా వాళ్ళే చెప్పారు. వాళ్ళ పబ్లిక్ నాడి సర్వేలు అనేది సహజంగా కొంచెం ఇటట్ కావచ్చు, సర్వేలు ముచ్చట కాదు, కానీ మేము ప్రత్యక్షంగా నేను గల్లీ ఇంటికి తిరిగినప్పుడు మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకేసాం బిడ్డ చెప్పారు. అక్కడ అంటే ఇక్కడ రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి సార్. బీఆర్ఎస్ కోణంలోంచి మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల కోణంలోంచి కావచ్చు, లేకపోతే ఓటర్ల మనస్తత్వాన్ని కొద్దిగా సెగ్రిగేట్ చేస్తే ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చి జూబ్లీహిల్స్ పరిధిలో, లేకపోతే మీరు చెప్పిన జూబ్లీహిల్స్ బస్తీలో సెటిలర్ల ఓట్లు ఒక కేటగిరీ. వీళ్ళు బీఆర్ఎస్కి గత ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో బీఆర్ఎస్కి వేశారు, మాగంటి గోపీనాథ్ని గెలిపించారు. సో ఈ ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్లు, అంటే ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉన్న సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఈసారి పడే అవకాశం ఉంటుందా? ఒకటి. రెండోది, హైడ్రా ఎఫెక్టుతో కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిస్తే మళ్ళీ బుల్డోజర్లు వస్తాయని కేటీఆర్ డైరెక్ట్గా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఉన్నారు.
సో ఈ హైడ్రా వ్యతిరేకత ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా? ఇక మూడోది, ఎంఐఎం మీకు సపోర్ట్ చేసింది కాబట్టి ముస్లిం ఓట్లన్నీ కూడా గంపగొత్తగా మీకే పడతాయని మీ కాన్ఫిడెన్స్ ఉండటం సహజం. కానీ ముస్లింల్లో కూడా రకరకాల కేటగిరీలు ఉన్నాయి. పర్టికులర్గా షేక్పేట్ లాంటి చోట అసలైన హైదరాబాదీ ముస్లిమ్స్ ఉన్నారు. రెహమత్ నగర్ కావచ్చు, యూసఫ్గూడ కావచ్చు, ఇలాంటి చోట్ల ఉన్న ముస్లింల్లో చాలామంది వేరువేరు ప్రాంతాల నుంచి వేరువేరు రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయిన ముస్లిమ్స్ ఉన్నారంటే అంటే హైదరాబాదీ ముస్లిం ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. ఎంఐఎం సపోర్ట్ ఇచ్చింది కాబట్టి కంప్లీట్గా మీకు ఓటేసే అవకాశం ఉంటుంది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ముస్లింల ప్రభావం వాళ్ళ మీద ఎంఐఎం ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మీరు ఎలా పుల్ చేయగలుగుతున్నారు? మేము ఒకటే, ఈ మా 2 ఏళ్ల పాలనకు మా గౌరవ ముఖ్యమంత్రి రెఫరెండం అన్నాడు. మేము అభివృద్ధిని చూసి ఓటేయమంటున్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 2 సార్లు వాళ్ళ కేసీరు, కానీ అక్కడ అభివృద్ధి సాధ్యం కాలేదు. ఏమున్నా కేటీఆర్ రెచ్చగొట్టే ప్రసంగాలతోటి కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నాడు. మా గౌరవ ముఖ్యమంత్రి బుల్డోజర్ తెచ్చింది. ఏదైతే అక్రమార్కులు బీఆర్ఎస్ లో అధికారం చెలాయించి నాలాల మీద ఆక్రమించుకొని కట్టిన ఇళ్లను మాత్రమే కొలగొట్టాం. మీరు చూస్తున్న హైదరాబాద్ లో ఇప్పటికీ కోట్ల సంపదను కాపాడింది కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి అక్కడ రంగనాథ్ గారితో. ఎక్కడ కూడా పేదోడి ఇల్లు తెరుగుపోలేదు. ఎక్కడ మేము బుల్డోజరు అధికారాన్ని ఉపయోగించి ఎక్కడ పేదోడి గుడిసె తెరువు కానీ పేదోడి ఇల్లు తెరువు. ఒక్క నిమిషం ఐలయ్య గారు, మీకు గుడ్ న్యూస్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ స్టార్ట్ అయింది. దానిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలోకి వచ్చింది. మొత్తం 101 ఓట్లు హోమ్ ఓటింగ్ ద్వారా వేసిన ఓట్లు ఉన్నాయి, మిగిలిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. వాటిల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వచ్చింది అనేది మా వాళ్ళు అక్కడ కౌంటింగ్ సెంటర్ నుంచి ఇస్తున్న అప్డేట్. పోస్టల్ బ్యాలెట్ తెలిసిందే కదా. అశోక్ గారు ఒకటి చెప్తున్నా, ఇలా యువకులు, విద్యావంతులు, ఉద్యోగులు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. హైదరాబాదును సుందరీకరణతో పాటు హైదరాబాద్కు గోదావరి నీళ్ళు అందియాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ మూసీ సుందరీకరణ కూడా చేపట్టింది. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రికి విజన్ ఉంది. గతంలో వాళ్ళు ఏమున్నా కమిషన్ల కోసం, కమిషన్ కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఏది చేసినా కమిషన్ల కోసం. కానీ మా ముఖ్యమంత్రి ఇవాళ గతంలో తెలంగాణ మిగులు బడ్జెట్ ఇస్తే మిగులు బడ్జెట్ ను అప్లో తెలంగాణ చేసి కనీసం పేదోడికి ఇల్లు కట్టియలేదు, పేదోడికి సంక్షేమం అందియలేదు. మా లక్ష్యం ఒకటే, ప్రజలు మనం నమ్మి ఓటేసిరు, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, పేదోడికి సంక్షేమ ఫలాలు అందాలే. అందుకే గత 10 ఏళ్ళుగా ఇయ్యనటువంటి వాళ్ళు ఇయ్యనటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. అదే పేదోడి సొంతింటి కళ నెరవేర్చడం పాటు జూబ్లీస్ లో మొత్తం అశోక్ గారు స్లమ్ ఏరియా, ప్రతి ఇంటికి పోతే బిడ్డ మేము 800-700 బిల్లు కట్టేది. మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాకు 200 యూనిట్లు ఇంట్లో కరెంటు మేము కట్టలేం బిడ్డ. 10 ఏళ్ళుగా మాకు తెల్ల రేషన్ కార్డు లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు తెల్ల రేషన్ కార్డు వచ్చింది, మాకు సన్న బియ్యం వస్తున్నాయి. ఇంకా మా ప్రాంతం అభివృద్ధి కావాలంటే మేము కాంగ్రెస్ పార్టీ ఓటేస్తామని చెప్పారు. కేసీఆర్ లెక్క రెచ్చగొట్టో లేక కేటీఆర్ లెక్క రెచ్చగొట్టి మీకు కారు కావాలన్నా బుల్డు, అరే కారు 3 సంవత్సరాలు గెలిపించారు, 3 దఫాలుగా కారుని గెలిపించారు, ఆడ అభివృద్ధి జరగలేదు. అందుకే కారు షెడ్కి పోయి చైన్ తీసుకొస్తున్నారు అక్కడ ప్రజలు. ఇవాళ మీరు అంటున్నారు పోస్ట్ బ్యాలెట్ లో కూడా విద్యావంతులే కదా, ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ చేస్తారు కదా, అందరు ఆలోచన చేస్తున్నారు. హైదరాబాదు ఆక్రమణకు గురైంది, దాని నుంచి విడిపించాలంటే కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉండాలి. హైదరాబాదు స్లమ్ ఏరియా అభివృద్ధి కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సాధ్యమని చెప్పి చెప్తున్నారు. ఇలా కేసీఆర్ ప్రసంగం చూస్తే అరే గల్లీ అవునా, మీరేమో ఫామ్ హౌస్ లో పండుకొని పాలన చేస్తారు. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రతి పేదోడి బాధ, పేదోడి బాగోగులు చూస్తుండు. అందుకే గల్లె పంటి సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి అంటే ఓన్లీ ఫామ్ హౌస్ కే ఉంటాడా? అసెంబ్లీ ఉండరారు, మీరు సెక్రటరీ రారు, ఫామ్ హౌస్ లో పట్టుకొని పాలన చేస్తే మీకు ప్రజల బాధ్యత తెలుస్తుంది. 2 సార్లు మీరు నమ్మి ఓటేస్తే జూబ్లీస్ అంత ఆగం చేసి జూబ్లీస్ తెలంగాణ సంపద కొల్లగొట్టి తెలంగాణకు మీకు ఒరగబెట్టిందే ఉంది. ఆ రోజు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే ఇలా 8 లక్షల కోట్లతోటి మీరు అప్పుల తెలంగాణ ఇస్తే, అప్పుల తెలంగాణకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కూడా మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఇలా ఒకవైపు సంక్షేమం, ఒక అభివృద్ధి, పేదోడికి సంక్షేమమే అందించాలి, పేదోడికి అభివృద్ధి లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. దీన్ని చూసే జూబ్లీస్ ప్రజలు ఇలా బ్రహ్మరథం పట్టిరు. మా గౌరవ ముఖ్యమంత్రి మీద విశ్వాసం ఉంది. మా ముఖ్యమంత్రి సంక్షేమం అందిస్తాడని జూబ్లీ ప్రజలు పట్టం కడుతున్నారు. చూడండి మీరు. సార్ చూద్దాం సార్, మీ కాన్ఫిడెన్స్ కనపడుతోంది. సో మీరు అనుకున్న ఫలితాలు ఒకవేళ రాకపోతే మళ్ళీ వేరుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అశోక్ గారు ఇంకా మేము అనుకున్నదానికంటే ఎక్కువ వస్తే ఓకే, రాకపోతే అంటున్నాను నేను అనేది ఏంటంటే 100% వస్తుంది. చూడండి, ఒక్కొక్కసారి బీఆర్ఎస్ ఒపీనియన్ తీసుకుందాం. యల్లాల శ్రీకాంత్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు